ఇవాళ పీడిఎస్యు ఆధ్వర్యంలో గురుకులాల సమస్యలను పరిష్కరించాలని అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలనే ధర్నా జరిగింది. నేను తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఇక్కడ హాజరయ్యాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. అన్ని నాగరిక సమాజాలలో ప్రభుత్వ విద్య గనక ధ్వంసమైతే ఆ సమాజం మానవ సమాజంగా మిగులదు అని మేము ముందు నుంచి చెప్తున్నాం. ఈ గురుకులాలు ఒక ఉదాహరణ. ఇవాళ గురుకులాలు ఎందుకు తీసుకొచ్చారు? మేము ప్రభుత్వ పాఠశాలల కన్నా మెరుగైన విద్య మేము ఇస్తామని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా తయారైందంటే అక్కడ మెరుగైన విద్య కాదు, అవి ఒక మృత్యు కూపాలుగా తయారైపోయినాయి. ఎందుకంటే అక్కడ మౌలిక వసతులు లేవు. నేను కోరుట్ల దగ్గర ఉండే ఒక గురుకుల పాఠశాలకు వెళ్ళాను. వెళ్తే అక్కడ విద్యార్థులు అక్కడే పడుకునుడు, అక్కడే క్లాసులు. ఇట్లా ఎక్కడన్నా ఉంటుందా? అసలు 80% గురుకుల పాఠశాలల్లో మీకు వాళ్ళకు సొంత భవనాలు లేవు. ఆ సొంత భవనాలు ఎవరి? మళ్ళీ విద్యా వ్యాపారులే. ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఆ ఇంజనీరింగ్ కాలేజీలకు విద్యార్థులు రాకపోతే వాళ్ళు వీళ్ళకి అద్దెకిచ్చి 3 లక్షలు 4 లక్షల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇట్లా వాళ్ళకు అక్కడ 600 మందికి, అంటే ఒక టైం టేబుల్ పేరు మీద ఈ మధ్యన విడుదల చేశారు. 600 మంది 15 నిమిషాలలో కాలకృత్యాలు తీసుకొని వాళ్ళు తయారు కావాలని అంటే సాధ్యమవుతుందా? అంటే ఈ సెక్రటరీలకు లేకపోతే ఈ మంత్రులకు వాళ్ళ పిల్లలు ప్రజల బాధలు వాళ్ళకి అర్థం కావు. వాళ్ళ మనవలు మనవరాళ్ళు అటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో అటువంటి గురుకులాలలో చదువుకుంటే వాళ్ళకి అర్థమయ్యేది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే గురుకులాలలో ఇప్పటికైనా కూడా అన్ని వసతులు యుద్ధ ప్రాతిపదికన కల్పించాలి. అది కల్పించాలంటే ఏంటి? అది మృత్యు కూపాలుగా ఎందుకు మారుతున్నాయి? ఇప్పుడు డిసిప్లిన్, చైతన్య నారాయణ అనేటి ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో మనము చైతన్య నారాయణను వెళ్ళగొడతామని చెప్పాం. వెళ్ళగొట్టుడు పక్కకు పెట్టండి, కనీసం కొన్ని నియమ ఒక రెగ్యులేషన్ కూడా వాళ్ళు పెట్టట్లేదు. వాళ్ళ మీద ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు, ఎవరితో పాఠాలు చెప్పిస్తున్నారు, విద్యార్థులను ఎలా హింస పెడుతున్నారు. వాళ్ళని ఎంత హింస పెడుతున్నారు అంటే ఇట్లే టైం పెట్టి మీరు కనుక ఈ టైంలో మీరు చదివి పరీక్ష రాసి ఇన్ని రాకపోతే నువ్వు డి గ్రేడ్కి వెళ్ళిపోతావని 10 మంది ముందు వాళ్ళని పెట్టి ఇన్సల్ట్ చేసి హింసించడం వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ వీళ్ళు ఏదైతే కొత్త టైం టేబుల్ చేశారో వాళ్ళు నారాయణ చైతన్య ద్వారా నేర్చుకొని ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. ఇప్పటికే 38 మంది చనిపోయారు. 38 కాదు, ఇప్పుడు ఇక చాలా మందికి ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా అక్కడ రెగ్యులర్ టీచర్స్ని మౌలిక వసతులను కల్పించడమే కాకుండా అక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించి అవి ఒక నిజంగానే చదువుకునేటానికి ఉత్సాహం చూపే ఒక కేంద్రాలుగా తయారు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ గత కొన్ని సంవత్సరాలుగా చేయట్లేదు. మరి అంటే ప్రభుత్వ విద్యను ఎప్పుడైతే ధ్వంసం చేస్తావో న్యాచురల్గా ప్రైవేట్కి వెళ్తారు. ప్రైవేట్కి వెళ్ళినప్పుడు నువ్వేమన్నావు? మీరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మేము రీయింబర్స్మెంట్ చేస్తామన్నావు. రీయింబర్స్మెంట్ ఎందుకు చేయలే? మరి ఇవాళ రీయింబర్స్మెంట్ చేయకపోవడం వల్ల విద్యార్థులకు ఏం చేస్తారు? వాళ్ళు లాభాల కోసం వచ్చిన వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు, వాడికి ఏం మానవత్వ విలువలు ఉండవు. అందుకోసం వాడు ఏం చేస్తాడు? ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత హాల్ టికెట్ ఇవ్వడు. అంటే నువ్వు ఇంత చదువుకొని వచ్చి ఇక్కడ ఉంటే హాల్ టికెట్స్ ఇవ్వకుండా నువ్వు కడితేనే ఇస్తామంట. కాబట్టి అట్లా హాల్ టికెట్ ఇవ్వకుండా సూసైడ్ మరి, ఎందుకంటే దానికోసమే చదువులు చేసి ఆ మాత్రం ఖర్చులు కూడా ఇంటికాడ చాలా మంది తమ తల్లిదండ్రుల పొలాలు అవి అమ్మి వచ్చిన వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి. ఇవన్నిటికీ మూల కారణం బడ్జెట్ పెంచాలి. ఈ బడ్జెట్ పెంచాలని మళ్ళీ మేము ఒక 10 మంది దేశంలోనే పేరెన్నిక గల మేధావులు పోయి అసలు మాది తెలంగాణ అంటే ఇజ్జతిపోతుంది. ఎందుకంటే తెలంగాణ అనేది మొత్తం అన్ని రాష్ట్రాలలో కన్నా వెనుకబడి ఉంది విద్యారంగంలో అని చెప్పి కనీసం ఈ సంవత్సరం బడ్జెట్లోనైనా మీరు పెంచండి అని అడిగినాం. వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు 15% మేనిఫెస్టోలో పెట్టి నీ మేనిఫెస్టోలో నువ్వే ఉల్లంఘిస్తావా? కనీసం 15% పెట్టి 10% అని ఇవ్వాలి కదా. 10% అయినా ఇస్తారేమో అని అనుకున్నాం. కానీ మేము చెప్పిందంట విన్నారు. వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకు ఏది మూసీ నది ప్రక్షాళన ఇప్పుడు అర్జెంట్ అయింది. ఇక్కడ విద్యలో ఎందుకంటే దాంట్లో ఇప్పుడు కమిషన్స్ వస్తాయి. స్కిల్ యూనివర్సిటీలో కమిషన్స్ వస్తాయి. స్కిల్ యూనివర్సిటీలో ఎందుకు ఇక్కడ తెలంగాణ పిల్లలకు ఏ స్కిల్స్ అవసరం ఉన్నాయో ఆ స్కిల్స్ ఎందుకు చెప్పట్లేదు నువ్వు? ఇక్కడ ఉండే పాలిటెక్నిక్లు, ఇక్కడ ఉండే మన ఐటీఐలు వాళ్ళన్నిటిని అసలు నీకు లెక్క ఉందా?
ఎంతమంది ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ స్కిల్స్ కావాలి, ఏ కంపెనీలు మనం తెస్తున్నాము అవి ఇవన్నీ ఇడిచిపెట్టి ఏదో అమెరికాకి వెళ్ళి 19 కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకు కూలీలను తయారు చేయడానికి స్కిల్ యూనివర్సిటీ వచ్చింది తప్ప ఇక్కడ వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి రాలేదు. అది ఎలాగైతే మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు చంద్రబాబు నాయుడు తెచ్చాడు, ఎవరి కోసం తెచ్చాడు? అక్కడ ఆఫీసర్లు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరున్నారు? అంతా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ధనిక పిల్లల వాళ్ళు మాత్రమే ఉన్నారు. తెలంగాణ పిల్లలు లేరు. స్కిల్ యూనివర్సిటీ పరిస్థితి కూడా అదే. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి ప్రజా విద్య డెవలప్ చేయడానికి 10% మేము ఖర్చు పెడతామని ఇవాళ ప్రజలకు నువ్వు చెప్తే తప్ప నీ మీద నమ్మకం పోయింది ఆల్రెడీ. ఇప్పటి నుంచి ఇక ధర్నాలు, రాస్తారోకాలు మొదలైతాయని నేను విద్యా పరిరక్షణ కమిటీ తరఫున, PDSU తరఫున నేను చెప్పదలుచుకున్నాను.